చూసారా? ఆ! పరమహంస గారు మరి ఒక లేడీ ఎంతో ప్రేమ, ఆప్యాయత, అనురాగాలతో పెంచిన ఒక లేడీ ఆ! చనిపోవాలి అనుకుంటే పరమహంస గారు అనుమతి లేకుండా అది వెళ్ళిపోవడానికి సిద్ధంగా లేదండి. అది ఈయన కలలో కనబడి తను మొర విన్నవించుకుంటది. అలాగే ఆళ్ళ తండ్రి గారు ఈయన సాధించిన ఆ ఘనతని చూసి ఆయన ఆశీర్వాదం కూడా ఇస్తారండి. ఈయన ఈయన ఎలా చేశాను? నేను దాని ఆత్మ విడుదల కోసం అదెంతో పెనుగులాడుతూ ఉంటే, నేను బంధించేశాను కదా! అని అప్పుడు రియలైజ్ అవుతారండి. అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. వెంటనే ఈయన విచారమంతా తొలగిపోతుందండి. అది చనిపోయినందుకు ఈయనకి ఏ బాధ ఉండదు. తన బిడ్డలు సృష్టిలో ప్రతిదాన్ని తనలోనే ఒక భాగంగా ఎంచి ప్రేమించాలనుకుంటామండి. అంతేకాకుండా చావు అన్నిటిని కూడా అంతం చేస్తుందనే మాయలో పడి బాధపడకూడదంట. అలాగని భగవంతుడే కోరతాడు. ఆ విషయాన్ని పరమహంస గారు మరొకసారి గ్రహిస్తారు. అజ్ఞానం అయిన మనుషుడండి తన ప్రియమిత్రుల్ని శాశ్వతంగా మరుగుపరుస్తున్నట్టుగా మనకి బాహ్యానికి కనబడుతున్నట్లు మరణకుడ్యం ఏదైతే ఉందో దాన్ని ప్రదర్శిస్తాడంట. కానీ ఇతరుల్ని ఈశ్వరుడు అభివ్యక్తులుగా ప్రేమించే నిస్సంగుడు ఎవరైతే ఉంటాడో తను ప్రేమ పాత్రులు మరణించినప్పుడు వాళ్ళు క్షణకాలం తెప్పరిల్లడానికి వీలుగా ఆ ఈశ్వర ఆనందం ఏదైతే ఉందో అది పొందటానికి మాత్రమే తిరిగి వెళ్లారని అర్థం చేసుకుంటాడు. ఎవరు? జ్ఞాని, నిస్సంగుడు, ఎటువంటి సంశయాలు లేనివాడు అర్థం చేసుకుంటాడంటండి. కానీ మనం ఏం చేస్తున్నాము? మన బంధువులు ఎవరైనా చనిపోతే ఎంతో రోదిస్తున్నాము. 11 రోజులు సంతాప దినాలు పెడుతున్నాము. ఎవరైనా పలకరించడానికొస్తే ఎవరమైనా చెప్పగలమా ఘంటాపథంగా? ఆ! పైన ఆత్మలోకంలోకి వెళ్ళిపోయింది. ఆ ఆత్మ ఎందుకు నువ్వు నన్ను పరామర్శించటానికొస్తున్నావు? నేను చాలా సంతోషంగా ఉన్నానని మనం ఎవరితో అయినా చెప్పగలం. చెప్పలేమండి. ఎందుకంటే ఎదుటోళ్ళు ఏమనుకుంటారన్న భయం ఒకటి. మనకి శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. ఏమని? చిరిగిన చొక్కాని ఎలా అయితే మనం విడిచిపెట్టేస్తామో, అలాగే ఈ ఆత్మ ఈ క్షీణించిన శరీరాన్ని గూడా వదిలిపెట్టేస్తుంది జీర్ణం కాగానే అని. కానీ ఎన్నో ఏళ్ల నుంచి భగవంతుడు ముఖత విన్నా కూడా మనం ఇప్పటికీ ఆ విషయాన్ని దృఢపరుచుకోలేదు. అదే చెప్తున్నారిక్కడ మన పరమహంస గారు కూడా. బాహ్య దృష్టిలో మనము ఆళ్ళ యొక్క చనిపోయారని చెప్పి మనం ఎంతో బాధపడిపోతాం. కానీ ఎవరైతే ఆ ఈశ్వరుడే, ఆ భగవంతుడిగే వీళ్ళు ఆ దైవం నుంచి వచ్చిన ఆత్మలే, మన అంశాత్మలే అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే ఆ ఈశ్వరుడు ఆనందం అంటే దొరికింది. ఈశ్వరుడి సమక్షంలోకే వెళ్ళిపోయారు. అన్నీ లయం చేసుకునేది ఆయనే గదండీ! సృష్టి, స్థితి, లయకారుడు. ఆయనలోనే ఐక్యం పొందాడని అనుకున్నవాడు మాత్రమే అర్థం చేసుకుంటాడంట. అక్కడికి వెళ్ళాడు అని. రాంచీ విద్యాలయం చిన్నగా, నిరాడంబరంగా మొదలైందండి. తరువాత బీహార్‌లోను, బెంగాల్‌లోను కూడా ఒక సుప్రసిద్ధమైన సంస్థగా అది అభివృద్ధి చెందింది. విద్యాలయ శాఖలు అనేకంగా స్థాపించబడ్డాయండి. ఋషులు విద్యా బోధనాల దర్శాన్ని పరిరక్షించడంలో ఆనందం పొందేవాళ్ళు అందించిన స్వచ్ఛంద విరాళాలతో అవి పనిచేస్తున్నాయి. విరాళాలు ఇచ్చేవాళ్ళు ఎలా ఉన్నారు అంటే, ఆ విద్యా బోధన దర్శనాలు ఏవైతే ఉన్నాయో, వాటిని పరిరక్షించటంలో ఆనందం పొందేవాళ్ళంట వాళ్ళందరూ కూడా. అలాంటి వారు విరాళాలిస్తున్నారంటండి. మిడ్నాపూర్‌లోను, లక్ష్మణపూర్‌లోను ఈ శాఖా విద్యాలయాలు స్థాపించడం కూడా జరిగింది. అవి కూడా బాగా వర్ధిల్లుతున్నాయంట. రాంచీ కేంద్ర కార్యస్థానం అయిందండి. ఇది మొట్టమొదటిది గదా! దీని నుంచి ఎన్నో ఉపశాఖలొచ్చినియన్నమాట. స్థానికులైన పేదవాళ్ళకు ఉచితంగా అక్కడ వైద్యం అందించడం, సేవలు చేయటం, మందులివ్వడం కోసం ఒక వైద్య విభాగాన్ని ఒకటి కూడా అక్కడ నిర్వహిస్తున్నారు. ఆటల పోటీల్లో కూడా విద్యాలయం చాలా పేరు తెచ్చుకుంది.
ఇంకా విద్యారంగంలో అయితే చాలా మంది రాంచీ పట్టభద్రులు ఆ తరువాతి విశ్వవిద్యాలయ జీవితంలో తమ ప్రతిభనే నిరూపించుకున్నారండి. అలాంటి విధంగా అక్కడ చేరిన విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం అనేది జరిగింది పరమహంస గారి యొక్క పర్యవేక్షణలో. గత 3 దశాబ్దాల్లో కూడా తూర్పు దేశాల నుంచి, పడమటి దేశాల నుంచి కూడా ప్రఖ్యాత స్త్రీ పురుషులు అనేక మంది వచ్చి ఈ విశ్వవిద్యాలయాన్ని సందర్శించటం దీనికొక గౌరవం అని చెప్తారండి ఆయన. కాశీలో ఉండే 2 శరీరాల సాధువు ఉన్నారు కదండీ! స్వామి ప్రణవానంద గారు గుర్తున్నారా మీకు? ఆయన కూడా 1918లో రాంచీ వచ్చి కొన్ని రోజులు ఇక్కడున్నారు. 2 శరీరాల స్వామి అని ఈయనెందుకు పిలుస్తాడండి? ఈయన ఎదుటగా ఉండగానే ఆయన యొక్క భౌతిక శరీరం ఈయన ముందు ఉంటే, సూక్ష్మ శరీరం అక్కడ కాశీలోని ఆ యొక్క గుడి పరిసరాలకు వెళ్తుంది గదా! ఈయన తండ్రి గారు పంపించిన ఆయన కోసం ఈయన వస్తాడు గదా! ఆయన తీసుకురావడానికి వెళ్తారు గదండీ! ప్రణవానంద గారు. అప్పటినుంచి ఈయన 2 శరీరాల సాధువు అని పిలిచేవారనమాట. ఆయన కూడా వచ్చి కొన్ని రోజులున్నారంట. ఇక్కడ చెట్ల కింద నడిచే తరగతులే ఉండేయండి. ఎంతో ఆ కమనీయమైన దృశ్యాన్ని తిలకిస్తున్నప్పుడు సంధ్యావేళ చిన్న చిన్న కుర్రవాళ్ళు యోగా ధ్యానంలో నిశ్చలంగా కూర్చొని ఉండటం గమనించినప్పుడు ఈయనెంతో గాఢంగా చెలించేవారంట. ఎవరు? స్వామి ప్రణవానంద గారు. కుర్రవాళ్లకు సరైన శిక్షణ ఇవ్వడానికి లాహిరి మహాశయులు ఉద్దేశించిన ఆదర్శాలున్నాయి గదండీ! అవి సంస్థలో అమలు పరచడం చూస్తుంటే ఈయన హృదయంలో ఎంతో ఆనందం కలుగుతుంది అని ఆ ప్రణవానంద గారు అన్నారంటండి. దీనికి మా గురుదేవుల ఆశీస్సులు గూడా ఉండుగాక అని ఆయన్ని కూడా ఆశీర్వదించారంట. ఈయన పక్కనే కూర్చున్న ఒక చిన్నవారు, ఒక కుర్రవాడు ఆ మహాయోగిని ఒక ప్రశ్న అడగటానికి సాహసిచ్చాడండి. ఏమని అంటే, "అయ్యా నేను సన్యాసినవుతానా? లేక నా జీవితం దేవుడికే అంకితమవుతుందా?" అని అడిగాడంటండి ధైర్యంగా. స్వామి ప్రణవానంద గారు మృదువుగా చిరునవ్వు చిందించిన ఆయన కళ్ళు భవిష్యత్తులోకి గుచ్చి గుచ్చి చూస్తున్నాయండి ఆ సమయంలో. "బాబు నువ్వు పెద్ద అయ్యేసరికి నీకోసం ఒక చక్కని కన్నెపిల్ల ఎదురు చూస్తూ ఉంటుంది" అని చెప్తారండి. ఎందుకంటే ఆ అబ్బాయి సన్యాసం తీసుకోవాలని కొన్నేళ్ల పాటు పథకం వేసుకొని ఉన్నా కూడా చివరికి పెళ్ళే చేసుకున్నాడంట. స్వామి ప్రణవానంద గారు రాంచీ సందర్శించిన కొంతకాలానికి కలకత్తాలో ఆయన తాత్కాలికంగా బస చేసిన ఇంటికి పరమహంస గారు వాళ్ళ నాన్నగారితో కలిసి వెళ్తారండి. తరువాత వీళ్ళ నాన్నగారితో పాటు చూస్తాను నిన్ను అంటూ ప్రణవానంద గారు చాలా ఏళ్ల కిందట చెప్పిన జోస్యం చటుక్కున ఆయన మనసుకు అప్పుడు స్ఫురించిందండి. నాన్నగారు స్వాముల వారి గదిలో అడుగుపెట్టగానే ఆ మహాయోగి తమ ఆసనం మీద నుంచి లేచి ఆయన్ని ప్రేమపూర్వకమైన గౌరవంతో ఆలింగనం చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ స్నేహితులే కదా! ఆయన స్వామి యోగి అయ్యాడు. వాళ్ళ తండ్రి గారు యోగి కాలేకపోయారు. అంతే వాళ్ళిద్దరికి ఉన్న వ్యత్యాసం. భగవతి గారు మీ గురించి మీరేం చేస్తున్నారు? మీ అబ్బాయి అనంతంలోకి వేగంగా దూసుకుపోవటం మీకు గమనించట్లేదా? అని ప్రణవానంద గారు వాళ్ళ నాన్నగారి ఎదుట అలాగా పరమహంస గారిని మెచ్చుకుంటూ ఉంటే పరమహంస గారికి సిగ్గేస్తుందండి. ఆయన ఇంకా ఇలా అంటారు. బనత్, బనత్, బంజాయ్ అంటూ వీళ్ళ గురుదేవులు ఎంత తరచుగా అంటుండేవారో గుర్తు చేసుకోండి అని, అంతేకాకుండా క్రియాయోగ సాధన ఆపకుండా కొనసాగించి తొందరగా దివ్య సన్నిధికి చేరండి అని చెప్తున్నారండి. బనత్, బనత్, బంజాయ్ అంటే అది లాహిరి మహాశయులకు ప్రియమైన వాక్యాల్లో ఒకటండి. ఇది తమ శిష్యుల్ని ధ్యానంలో పట్టుదలతో కృషి చేయమని ప్రోత్సహించటానికి ఆయన అలా అంటూ ఉండేవారు. దీనికి అర్థం ఏమిటంటే చేస్తూ చేస్తూ ఒకరోజు అయిపోయింది అని దీని భావం అంటండి. అలా తీసుకుని ఇలా స్వేచ్ఛానువాదం చేసుకోవచ్చంట. శ్రమిస్తూ శ్రమిస్తూ చూడు అదిగో దివ్య లక్షణం అని దానికి ఇంకొక అర్థం గూడా ఉందంటండి. ఈయన మొదటిసారి కాశీ వెళ్లి దర్శించినప్పుడు ఎంతో ఆరోగ్యంగా, బలంగా కనిపించిన ప్రణవానంద గారి శరీరంలో ఇప్పుడు వృద్ధాప్యం స్పష్టంగా కనబడుతుందంట. అయితే ఆయన ఆసనం వేసుకొని కూర్చున్నప్పుడు మాత్రం వెన్నుబద్ద మాత్రం చక్కగా నిటారుగా నిలబడే ఉంది అని చెప్తున్నారు. ఈయన సూటిగా ఆయన కళ్ళల్లోకి చూస్తూ ఇలా అడిగారంట. "స్వామీజీ వయసు పైబడుతున్నట్టు మీకు అనిపిస్తుందో లేదో చెప్పండి" అని. ఎందుకంటే శరీరం నీరసపడుతూ ఉంటే మీ ఈశ్వర అనుభూతుల్లో ఏమైనా తగ్గుదల కనిపిస్తుందా అని
పరమహంస గారు అడుగుతారన్నమాట. మరి ఆయన ఏం సమాధానం చెప్పారనేది రేపు తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.